మొదటిసారి నేను చైర్మన్గా ఫిబ్రవరిలో వచ్చిన వరుస క్రమం తెలుసు కదా, ఏం అడ్డం వచ్చాయో, ఎన్నికల ఆంక్షలు, ఇవన్నీ. ఇప్పుడే ఏదైనా పనులు చేపట్టడానికి అటు ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఈ ఇన్స్టిట్యూషన్ కానీ పని చేయటానికి అవకాశాలు వచ్చాయి. దాదాపు 1 సంవత్సర కాలంగా పెండింగ్లో ఉన్న జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి చనిపోయిన వర్కింగ్ జర్నలిస్టుల ఫ్యామిలీకి పెన్షన్స్ 5 సంవత్సరాల పాటు 3,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నాం. చిన్నపిల్ల వాళ్ళైతే 10th చదివే వరకు నెలకు 1,000 రూపాయలు, 2 పిల్లలకి 2,000 చొప్పున. అంటే 2 పిల్లలు విడోయర్ భార్య ఉంటే 5,000 రూపాయలు 5 సంవత్సరాల వరకు నెలకు ఇచ్చే అలాంటి కేసులు 33 కేసులు చేశాము. ఒక కేసుకు సంబంధించి రిక్వైర్డ్ పేపర్స్ రాల వారందరికీ ఇవాళ విడోయర్స్కి వాళ్ళ పిల్లలకి 32 కుటుంబాలకి 33వ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని కాగితాలు వాళ్ళని అడిగి టైం తీసుకొని తెప్పించమని చెప్పాను. 33 కుటుంబాలకి నెలకు 3,000 చొప్పున, 2 పిల్లలకి 2,000 చొప్పున ఇవ్వటానికి ఈ నెల నుంచే అమల్లోకి తీసుకొచ్చాం. దాంట్లో చాలా జిల్లాల వాళ్ళు ఉన్నారు. ఆదిలాబాద్ ఉన్నది, భూపాలపల్లి ఉన్నది, నిజామాబాద్ ఉంది, వరంగల్ ఉన్నది, సూర్యాపేట ఉంది, మహబూబ్ నగర్ ఉంది, చాలా ఉన్నాయి, రంగారెడ్డి ఉన్నాయి. 32 కుటుంబాలకు సంబంధించి. అవి కాకుండా క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక వ్యక్తి 2 కాళ్ళు పోగొట్టుకున్నాడు. ఒక వ్యక్తి ఇప్పటికీ కోమాలో ఉన్నాడు. ఒక వ్యక్తి ఇవాళ రేపట్లో అనేటట్లుగా లంగ్ క్యాన్సర్తో ఉన్నాడు. అయినా మాట్లాడుతున్నాడు ధైర్యంగా. నాకు ఫోన్ చేశాడు, నాకే బాధేసింది. సో ఈ కేసులకు కూడా ఎక్సెప్షనల్గా ఉన్న కేసులు మీ దీంట్లో నార్మల్గానైతే 50,000 ఇవ్వటానికి అవకాశం ఉంది. ఈ 3 కేసులకు మాత్రం 1,00,000 రూపాయల చొప్పున ఇవాళ మంజూరు చేశాము. ఈ వల్ల వీటికి అంటే మొత్తము ఒక 5గురికి ఇలాంటి కేసులకి 50,000, 3గురికి 1,00,000 రూపాయలు, 39 కుటుంబాలకి ఇవాళ సంక్షేమ నిధి నుంచి, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ నిధి నుంచి పెన్షన్స్ కానీ, 1 టైం సహాయం కానీ, చనిపోయిన తర్వాత ఇచ్చే సహాయానికన్నా చివరి దశలో కోలుకోవటానికి అవకాశం ఇస్తే మంచిగుంటుందని చెప్పాను. నిబంధనలు అడ్డొచ్చినాయి కానీ అధికారులకు చెప్పాను, మినిట్స్లో రాయండి, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను, డిస్క్రియేషన్ ఉండాలా అని చెప్పి ఆ 3గురికి, కాళ్ళు లేని కోల్పోయిన అతనికి, కోమాలో ఉన్న అతనికి, లంగ్ క్యాన్సర్తో ఉన్నాడు.